తమిళనాడు రాజకీయాలు గంటకు మారుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ టీవీకి అధినేత విజయ్ గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా 20 మంది మంత్రుల లిస్టును కూడా గవర్నర్కు అందజేశారు. అంతలోనే విజయ్ సమర్పించిన ఎమ్మెల్యే బల నిరూపణ లిస్టుపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తి స్థాయి సంఖ్యాబలం ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో సీఎంగా ప్రమాణం చేయాల్సిన విజయ్కు భంగపాటు ఎదురైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదు కాబట్టి 118 సభ్యుల మద్దతు సమకూరిన తర్వాతనే రావాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు కూడగట్టడంతో విజయ్ విఫలమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక మద్దతు కోసం ఎదురుచూస్తున్న విజయ్కు వామపక్షాల నుంచి మరో షాక్ తగిలింది. ఇక టీవీకే పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో పాటు లెఫ్ట్ పార్టీలు తేల్చి చెప్పాయి. ఇక తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని ఆయా పార్టీలు వెల్లడించాయి. ఇక మరోవైపు డీఎంకే మిత్రపక్షమైన వీసీకే టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే ఇంతలోనే అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించగా తాజాగా తెరపైకి బద్ధశత్రువులైన డీఎంకే అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటంతో తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా మరింత ఆసక్తికంగా మారనున్నాయి. ద్రవిడ ఉనికిని కాపాడుకునేందుకు డీఎంకే అన్నా డీఎంకే మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇక డీఎంకే 59, అన్నా డీఎంకే 47 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారి మిత్రపక్షాలు కలిస్తే 120 మంది సంఖ్యాబలం చేకూరుతుంది. ఇక దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఇక కాంగ్రెస్ బీజేపీ లేకుండానే ద్రవిడ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ తగ్గ సీట్లు ఉండడంతో తమిళ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. అనూహ్యంగా తెరపైకి ద్రవిడ పార్టీలు రావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న విజయ్ కలగానే మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగానే విజయ్ తన ఎమ్మెల్యేలను చేజారిపోకుండా మహాబలిపురంలోని రిసార్ట్లకు తరలించినట్టు తెలుస్తుంది.